లోకి వచ్చి స్టార్ హీరోయిన్లుగా ఎదగాలనుకొని ఇప్పుడు వ్యభిచారంలోకి వచ్చిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా శ్వేతా బసు. ఎక్కడ అంటూ కొత్త బంగారు లోకంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈమె మొదటి తెలుగు మూవీతోనే గ్రాండ్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె చేసిన మూవీస్ అన్ని వరుసగా ఫ్లాప్ అవ్వడంతో, ఛాన్సులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఒక తెలుగు మూవీ మేనేజర్ సహాయంతో వ్యభిచారం చేయడానికి సిద్ధపడింది. ఇక 2014 ఆగస్టులో ముంబై నుండి హైదరాబాద్ కు వచ్చి నెల రోజులుగా ఒకటే హోటల్లో ఉంటూ వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండేది. ఆ హోటల్ మేనేజ్మెంట్ కి ఈమె మీద అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు 2 రోజుల పాటు ఈమె మీద నిఘా పెట్టారు. అలా ఈమె ఉంటున్న రూమ్ కు తరచూ చాలా మంది బిజినెస్ మ్యాన్లు, రాజకీయవేత్తలు వెళ్తూ ఉండడంతో తమ డౌట్ ని క్లియర్ చేసుకున్న పోలీసులు 2014 సెప్టెంబర్ లో శ్వేతా బసు ఉంటున్న రూమ్ పై రైడ్ చేసి ఆమెతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దీంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల వైరల్ గా మారింది. ఇక ఈమెను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈమెకు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఇక విడుదలయ్యాక శ్వేతా బసు తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉండేది. ఆ తర్వాత 2018లో రోహిత్ మిథాలిని అనే అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన 8 నెలలకే వీరిద్దరూ మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దాంతో వారిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఈమె ఒక నటునితో డేటింగ్ చేస్తూ రెండో పెళ్లికి కూడా సిద్ధమవుతుంది. ఇక రెండో హీరోయిన్ వినిత. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే మూవీతో తెలుగులో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో, దీంతో ఆమె తల్లి డబ్బు కోసం వినితకు సినిమాల్లో వచ్చిన పేరును పెట్టుబడిగా పెట్టుకొని కూతురుతో వ్యభిచారం చేయించడం మొదలు పెట్టింది. అలా రాజకీయ నేతల దగ్గరికి కూతుర్ని పంపుతూ అప్పట్లో ఒక రాత్రికి 1,50,000 రూపాయలు తీసుకునేదని టాక్ కూడా ఉండేది. ఇక ఈ రోజు రోజుకి కస్టమర్లు ఎక్కువ అవడంతో కేబీఆర్ బీచ్ లో ఒక ఇంటిని కూడా రెంట్కు తీసుకొని అక్కడే రాజకీయ నేతల్ని, వ్యాపారుల్ని రప్పించుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండేది. ఇది మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చే అప్కమింగ్ హీరోయిన్స్ కి మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులకి డబ్బు ఆశను చూపించి తమ గెస్ట్ హౌస్ కి రప్పించుకొని బిజినెస్ ని పెద్దగా చేయడం మొదలు పెట్టింది. ఇక హీరోయిన్ గా ఉన్నప్పుడు కూడా ఇంతలా సంపాదించలేని వినిత ఈ దందా వల్ల అతి తక్కువ సమయంలోనే బంగ్లా, కార్లో ల్యాండ్స్ తీసుకోవడంతో తన తోటి సినిమా హీరోయిన్స్ తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఈమెను ఇరకించాలని 2003లో పోలీసులకు ఈమె చేస్తున్న వ్యభిచారం గురించి ఇన్ఫార్మ్ చేయగా వినిత ఫామ్ హౌస్ మీద పోలీసులు రైడ్ చేసి వినిత మరియు ఆమె తల్లితో పాటు మరో 3 రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసి అక్కడున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరుసటి రోజు ఈ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయినా తనకున్న రాజకీయ పలుకుబడితో వినిత అరెస్ట్ అయిన మరుసటి రోజే రిలీజ్ అయి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి వ్యభిచారం చేస్తూ 5-6 సార్లు పట్టుబడ్డ తన బిజినెస్ లో ఇది అంతా కామన్ కాబట్టి అంతలా పట్టించుకునేది కాదు. 47 సంవత్సరాలు ఉన్న వినిత ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మూడో నటి భువనేశ్వరి. ఈమె చేసిన గ్లామర్ పాత్రలతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ఒక ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలా ఈమె మొదట్లో హీరోయిన్ గా అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన ఛాన్సులు ఇస్తామని అందరూ డబ్బులు ఇవ్వకుండా ఈమెను లైంగికంగా వాడుకోవడంతో తట్టుకోలేకపోయిన భువనేశ్వరి అప్పటి నుంచి డబ్బులు తీసుకుంటూ అందరి దగ్గరికి వెళుతూ వ్యభిచారం చేయడం మొదలు పెట్టింది. ఇక అదే సమయంలో మూవీ మేనేజర్ గా పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా అతనే కస్టమర్లను వెతికి భార్య దగ్గరికి తీసుకొచ్చేవాడు. ఇలా వాళ్ళ ఇంటి దగ్గరనే కార్లు కంటిన్యూగా రావడంతో పోలీసులకు డౌట్ వచ్చి ఈమె ఇంటిపై నిఘా పెట్టారు. ఒక రోజు ఒక రాజకీయ వ్యక్తితో ఉన్నప్పుడు పోలీసులు వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఈ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచగా జడ్జి ముందే తన దగ్గరికి చిన్న కస్టమర్స్ మాత్రమే వస్తూ ఉంటారని, 1 గంటకు 30,000 మాత్రమే తీసుకుంటానని, అందుకే తొందరగా దొరికిపోయానని గంటకు 1,00,000 రూపాయలు తీసుకుని నమిత, అంజు, వైనిత, నళని, శ్రీప్రియ, మంజుల, విజయ్ కుమార్ లాంటి వారిని వదిలేశారని చెప్పడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అప్పటి నుంచి 8 సార్లు భువనేశ్వరి వ్యభిచారంలో పట్టుబడినా అదంతా బిజినెస్ లో కామనే కాబట్టి ఈమె సీరియస్ గా తీసుకోలేదు. ఇక 4వ హీరోయిన్ కిన్నెర. ఈమె బాబాయ్ హోటల్, చెట్టు కింద ప్లీడర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత ఛాన్సులు కరువై సీరియల్స్ లో కూడా యాక్ట్ చేయడం మొదలు పెట్టింది. కానీ ఈమెకు వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఈమె వ్యభిచారంలోకి దిగింది.
ఈమె వ్యభిచారం చేయడమే కాకుండా ఇండస్ట్రీకి వచ్చే అప్కమింగ్ ఫీమేల్ ఆర్టిస్ట్ కి డబ్బులు ఇచ్చి వారిని రాజకీయ నాయకుల దగ్గరికి, వ్యాపారవేత్తల దగ్గరికి పంపిస్తూ వ్యభిచారం చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉండేది. ఇక ఈమె టార్చర్ భరించలేని ఒక అమ్మాయి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా కిన్నెరను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఒక శాటిలైట్ ఛానల్ కి స్ట్రింగ్ ఆపరేషన్ చేయమని చెప్పారు పోలీసులు. అలా ఛానల్ రిపోర్టర్ అయిన ఒక అమ్మాయి మారువేషంలో ఆర్టిస్ట్ గా కిన్నెర దగ్గరకు వెళ్ళగా ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఈ వ్యాపారంలో ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా సినిమాల్లో అవకాశాలు కావాలంటే తమకు తెలిసిన సినిమా ప్రొడ్యూసర్ హౌస్ కు వెళ్లి వారిని సంతృప్తి పరిచాక, అలాగే డైరెక్టర్ ని కూడా సంతృప్తి పరిచాక ఛాన్సులు వస్తాయని చెప్పి బయట కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్లారని, అలాగే ఈమె దగ్గర 200కు పైగా సినిమా సీరియల్ యాక్టర్స్ ఉన్నారని ఆ రిపోర్టర్ చెప్పుకొచ్చింది. దీంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ గా మారింది. అలా ఆ తర్వాత పోలీసులు కిన్నెరను అరెస్ట్ చేసినా తనకున్న పలుకుబడితో మరుసటి రోజే బయటకు వచ్చేసింది. ఇక 5వ హీరోయిన్ రంజిత. ఈమె మామి చిగురు, శుభాకాంక్షలు, శ్రీరాములయ్య సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ రాను రాను హీరోయిన్ గా తన కెరీర్ డౌన్ అవ్వడంతో 2000 సంవత్సరంలో రంజిత రాకేష్ మీనన్ అనే ఆర్మీ మేజర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది. కానీ పెళ్లైన 6 సంవత్సరాలైనా ఈమెకు పిల్లలు పుట్టకపోవడంతో ఆమె అక్క ఇచ్చిన సలహాతో నిత్యానంద స్వామిని దర్శించుకుంటే పిల్లలు పుడతారని చెప్పడంతో రంజిత నిత్యానందను కలవడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి అప్పటి నుండి ఈమె తన భర్తను వదిలేసి ఎప్పుడు నిత్యానంద దగ్గరే ఉంటూ వస్తూ ఉండేది. ఇక ఈమె భర్త కూడా నిత్యానంద సేవ చేస్తూ ఉందిలే అని లైట్ గా తీసుకున్నాడు. కానీ ఒక ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వీరిద్దరూ రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో వీరి అక్రమ సంబంధం బయటకు వచ్చింది. వీరి అక్రమ సంబంధం గురించి మీడియాలో హల్చల్ అయ్యింది. దీంతో ఆమె భర్తనే తన భార్య మీద వ్యభిచారం చేస్తుందని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంజితాని అరెస్ట్ చేశారు. ఇక ఈమె బయటకు రాగానే భర్తకు విడాకులు ఇచ్చేసి నిత్యానంద దగ్గరకు వెళ్లిపోయింది. ఇక ఇదే లిస్టులో నటి దివ్యశ్రీ కూడా ఉంది. ఈమె తెలుగులో చాలా మూవీస్ చిన్న చిన్నగా పాత్రలు చేసిన బీటెక్ బాబులు మూవీతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సక్సెస్ రాకపోయేసరికి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈమె వ్యభిచారం చేయడం మొదలు పెట్టింది. అలా గుంటూరులో నెల రోజుల నుంచి ఒక హోటల్లో వ్యభిచారం చేయడంతో హోటల్ సిబ్బందికి డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇక పోలీసులు 2014లో ఆ హోటల్ మీద రైడ్ చేసిన కస్టమర్ తో ఉన్న దివ్యశ్రీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో దివ్యశ్రీని అరెస్ట్ చేసిన వార్త అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఇక మరో నటి సంగీతా బాలన్. ఈమె తమిళనాడుకు చెందిన బుల్లితెర నటి. సంగీతా బాలన్ రాధిక నటించిన వాణి రాణి, వల్లి, చెల్లమై, అవల అనే సీరియల్స్ లో మంచి పాత్రలు పోషించడంతో కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె మరింత డబ్బు కోసం సీరియల్స్ లో యాక్ట్ చేయడం కోసం వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులకు డబ్బు ఆశను చూపించి వారితో వ్యభిచారం చేపిస్తూ డబ్బు బాగా సంపాదించేది. అంతేకాకుండా వారిని తమ ఇంట్లోనే పెట్టుకుని బిజినెస్ చేయడంతో పోలీసులకు ఈమె మీద అనుమానం వచ్చి ఒకసారి ఇంటి మీద రైడ్ చేయడంతో కస్టమర్స్ తో సంగీతా బాలన్ రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో వీరితో పాటు 5గురు సీరియల్ నటీమణులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది.